హాయ్ అండి, ఎంతగానో గుమగుమలాడే స్ప్రింగ్ ఆనియన్ శనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్ప్రింగ్ ఆనియన్ అనగా ఉల్లిపొరక చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచండి. ముందుగానే శనగపప్పు 5 లేదా 6 గంటలు నానపెట్టుకోండి, ఇలా మెత్తగా నానిపోతుంది. ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు స్మాష్ చేసుకొని వేసుకోండి. ఇవి వేగుతున్నప్పుడు స్ప్రింగ్ ఆనియన్ వేయండి. ఒకసారి కలుపుకొని కారంకి తగ్గినట్టు పచ్చిమిర్చి వేయండి. నేను 3 పచ్చిమిర్చి వేసాను. కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపి తగినంత పసుపు వేసుకోండి. నేను 1/2 స్పూనే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇప్పుడు కలిపి ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు ఉంచండి. ఇట్లనే చూడండి, పచ్చివాసన పోయి ఆయిల్ తేలుతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకుంటున్నాను. కలుపుకొని ఒక 2 or 3 మినిట్స్ వేగనివ్వండి. ఆయిల్లో మూత పెట్టుకోండి. ఈలోపు మనం ఒక టమాటో ముక్కలుగా కట్ చేసుకొని ప్యూరీ చేసుకుందాము. ఇలా వేయడం వల్ల మీకు నోటి కింద తాకదండి టమాటో ముక్కలు. ఈ శనగపప్పులో ఇలా ప్యూరీలాగా వేస్తేనే టేస్టీగా ఉంటుంది. చూడండి, ప్యూరీ మొత్తం వేసేస్తున్నాను దీంట్లో. శనగపప్పు వేగుతుంది కదా. ప్యూరీ చాలా గట్టిగా ఉండండి, అందుకే కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను టమాటా ప్యూరీలో. ఇప్పుడు కలుపుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచండి. టమాటో మొత్తం మగ్గిపోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి టమాటో వేగినట్టు కనిపిస్తుంది మనకి. కింద అడుగంటుతుంది కూడా. ఇప్పుడు కారం, ఉప్పు వేసుకొని కలుపుకొని 1 మినిట్ ఉంచండి, పచ్చివాసన పోతుంది. తర్వాత ఇందాక మనం నానేసుకున్న శనగపప్పు వాటర్ ఉన్నాయి కదా, అవి పోసుకోండి. ఈ పప్పు మొత్తం మునిగేలా పోసుకొని కలుపుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచండి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోండి. ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది. మీ దగ్గర గరం మసాలా ఉంటే కూడా వేసుకోండి. నా దగ్గర లేదని వేయలేదు నేను. ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకోండి. ఒక 10 లేదా 12 నిమిషాలు మూత పెట్టుకోండి లో ఫ్లేమ్లో. 10 నిమిషాల తర్వాత చూడండి, పప్పు కొద్దిగా ఉడకాలి. ఇంకా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకున్నాను. ఇంకో 2-3 మినిట్స్ పెట్టుకున్నాను. చూడండి, మన కర్రీ రెడీ అయిపోయింది. పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో సర్వ్ చేసుకోండి. అంతే, సూపర్ టేస్టీ స్ప్రింగ్ ఆనియన్ అనగా ఉల్లిపొరక శనగపప్పు కర్రీ చపాతీలోకి, రైస్లోకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే ఈరోజు చపాతీలోకి సర్వ్ చేసుకున్నాను. ఇలాంటి మంచి మంచి హోమ్ మేడ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.